మిగిలిన ఇడ్లీ పిండితో అచ్చం మనం బయట కొన్నట్లే పునుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పిండి కలిపే విధానంలోనే పునుగులకి టేస్ట్ వస్తుందండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా దీనికోసం కొద్దిగా ఇడ్లీ పిండిని తీసుకోవాలి. ఇడ్లీ పిండి గట్టిగా ఉండాలండి, మెత్తగా ఉండకూడదు. బాగా గట్టిగా రుబ్బేసుకుని రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అలాగే కొత్తిమీరని ఈ విధంగా సన్నగా తరిగేసుకుని 1 కప్పు మైదా పిండిని వేసుకుని గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా కలిపేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఈ ఫ్లేవర్లన్నీ పిండిలోకి దిగుతాయండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఈ ఫ్లేవర్లన్నీ దిగితేనే మనకి ఆ టేస్ట్ వస్తుంది. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా పునుగుల్లాగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకేసారి కలపకుండా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు వీటిని ఉల్లిపాయలు, పల్లీ చట్నీతో తింటే రుచి సూపర్గా ఉంటుంది. అంతేనండి, తప్పకుండా ట్రై చేయండి.